రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఇక టీసీపీ కార్యాలయం పక్కన మహిళల కోసం 33వ భరోసా సెంటర్ను ప్రారంభించారు సిపి అవినాష్. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి శంషాబాద్లో నూతన భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధి 9వ పోలీస్ స్టేషన్లకు అనుసంధానంగా ఈ భరోసా సెంటర్ను నడుస్తుందని డీజీపీ స్పష్టం చేశారు. వైలెన్స్, హింస, అబ్యూజ్, డిస్ట్రెస్, రేపు ఇట్లా పోక్సో కేసులలో గురైనారో అట్లాంటి విక్టిమ్స్ కోసం అని చెప్పి ఈ భరోసా సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మొదట 2016లో హైదరాబాద్లో ఓపెన్ చేసిన తర్వాత ఇది 33వ సెంటర్. ఇందులో మొత్తం 24 జిల్లాల్లో 6 పోలీస్ కమిషనరేట్లలో ఇవి భరోసా సెంటర్స్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ రానున్న రోజులలో మిగతా జిల్లాల్లో కూడా ఇవి ఏర్పాటు చేస్తాము. ఇందులో ఈ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత విమెన్ సేఫ్టీ వింగ్, మన సిఐడిలో విమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వీటికి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ లభిస్తున్నది ఈ సెంటర్స్కు. ఇందులో ఇప్పటికీ ఇది పూర్తిగా అవుట్సోర్స్డ్ వింగ్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులో రిజిస్టర్ చేసేంత వరకు పోలీసుల పాత్ర ఉంటుంది. తర్వాత వాళ్ళకి విక్టిమ్స్ సంబంధించినటువంటి మిగతా అంశాలన్నీ కూడా ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు టేకప్ చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు. సో ఇది బేసికల్గా ఆబ్జెక్టివ్స్ ఇంతకు చెప్పినట్టుగానే ఈ విమెన్కి తొందరగా ఇటువంటి నేరాల్లో గురైనటువంటి విమెన్ అండ్ చిల్డ్రన్కి త్వరితంగా న్యాయం అందించే ఉద్దేశం కోసం చెప్పి ఏర్పాటు చేసినటువంటిది. వీళ్ళకి పూర్తి స్థాయిలో ఒక కౌన్సిలింగ్ చేయించేసి వాళ్ళకు ఉన్నటువంటి